నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డిసెంబర్ 25న 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ షురు, ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్. సత్ప్రవర్తన కలిగిన మహిళా ఖైదీలకు విముక్తి, విశాఖ సెంట్రల్ జైలు నుండి 2 విడుదల చేశామన్న సూపరింటెండెంట్ రాహుల్. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాం, విపత్తుల నిర్వహణ శాఖ డీజీఎండీ హసన్. కైసిక ద్వాదశిని పురస్కరించుకుని తిరుమలలో ఘనంగా ఆస్థానం, వాతావరణం అనుకూలించక ఏకాంతంగా సేవలు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. డిసెంబర్ 25న 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీతో పాటు 28,30,000 ఇళ్ల నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ హౌసింగ్ కాలనీల నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. డిసెంబర్ 8న 2.49 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ, అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముసాయిదా బిల్లులు, కురుపం జేఎన్టీయూ యూనివర్సిటీకి 105 ఎకరాల భూసేకరణ, 2019 ఖరీఫ్ ఉచిత పంటల బీమా పథకానికి కేబినెట్ ఓకే చెప్పింది. ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ బిల్లు, వైఎస్ఆర్ శాశ్వత భూ హక్కు యాజమాన్య సమగ్ర సర్వేకు ఆమోదం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా సత్ప్రవర్తన కలిగిన మహిళలను విడుదల చేయాలనే ప్రతిపాదనకు జైళ్ల శాఖ పచ్చజెండా ఊపింది. ఈ ఏడాది ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ అవకాశాన్ని కల్పించారు. దీంతో విశాఖ సెంట్రల్ జైల్లో 2 మహిళా ఖైదీలు బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. క్షణికావశంలో హత్య కేసులో ఇరుక్కొని శిక్ష అనుభవిస్తున్న ఆ 2 మహిళా ఖైదీలు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ 2 మహిళా ఖైదీలను విడుదల చేసి చిన్నజీఆర్ స్వామీజీ సమకూర్చిన 2 కుట్టు మిషన్లను వారి జీవనోపాధి నిమిత్తం అందజేశారు. దీంతో పాటు జైలు అధికారులు చీరలు, పండ్లు, మిఠాయిలు ఇచ్చారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా కుట్లు, అలికలు, బేకరీ ఉత్పత్తుల తయారీకి శిక్షణ ఇప్పించామని సూపరింటెండెంట్ చెప్పారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, చిన్నజీఆర్ స్వామి గారు ఈ కార్యక్రమంలో ఉద్దేశంగా వీళ్ళ జీవితము బాగుండాలని ఉద్దేశంతో ఈ కుట్టు మిషన్స్ ఇచ్చారు. 2కి పట్టుకోండి అమ్మా. వీళ్ళకి కుట్టు మిషన్స్ కూడా లోపల నేర్పించాము. మేము లోపల నేర్పించాము. ఇదే ఉపాధిగా ఉంటుందని ఉద్దేశంతో. నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్లో బందీలాది మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించామని విపత్తుల నిర్వహణ శాఖ డీజీఎండీ హసన్ రాజా తెలిపారు. రాష్ట్రంలో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉందని చెప్పారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అనేక చోట్ల రహదారులు తెగిపోయాయి, భారీ వృక్షాలు నేలకొరిగాయని అన్నారు. 3 రోజులుగా తమ సిబ్బంది తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టారని చెప్పారు. ఈ 3 జిల్లాల్లో 87 టీములుగా 523 మంది పనిచేస్తున్నారని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ కె జయరాం నాయక్ తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ల కన్నా స్థానికంగా ఉన్న అగ్నిమాపక సిబ్బందికి అవగాహన ఉంటుందని చెప్పారు. ఎలాంటి ప్రమాదాలు జరిగినా రెస్క్యూ ఆపరేషన్లతో ప్రజల ప్రాణాలను కాపాడుతున్నామని అన్నారు. Flood, send them to hospitals. Figures my IG will give you, but one thing I can say, fire department people. 2009లో డిపార్ట్మెంట్ పేరు, ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ పేరు ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్గా మార్చబడింది. అప్పటి నుంచి మేము ఏం చేస్తున్నామంటే, మా యొక్క ఫైర్ ఫైటింగ్తో పాటు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే రోడ్ కానీ రైళ్లు కానీ బిల్డింగ్ కొలాప్సెస్ కానివ్వండి, తర్వాత సైక్లోనిక్ ఎఫెక్ట్స్ కానీ పనిచేయడం జరిగింది విశాఖపట్నంలో. అదేవిధంగా చెన్నై 2015లో చెన్నై ఫ్లడ్స్ హెవీగా రావడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా అదే ఫ్లడ్స్ విధంగా వస్తుందని ప్రిపేర్నెస్ మన యొక్క డిపార్ట్మెంట్ ప్రిపేర్నెస్ తీసుకొని దాదాపు 87 టీమ్స్, అంటే జనరల్గా ఇది ఎఫెక్ట్ నెల్లూరుకి ఎక్కువ ఉంటుంది అనుకున్నాం. నెల్లూరు, చిత్తూరు, తర్వాత కడప. ఈ డిస్టిక్లో మేము నెల్లూరు డిస్టిక్లో ఒక 10-12 టీంలు, తర్వాత ప్రకాశంలో 11 టీంలు, చిత్తూరులో ఒక 32 టీంలు, తర్వాత కడపలో
ఒక 22 టీములు. తర్వాత అనంతపూర్లో కూడా స్టాండ్ బై లాగా పెట్టాం. రైతులందరికీ థ్యాంక్స్ చెప్తూ చాలా మంచి కవరేజ్ ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే కాళహస్తి మా టీంకి ఆయన 2 రైతులు చిక్కుకొని పోతే ఆ రైతులని రెస్క్యూ చేశారు మన టీం వాళ్ళు అనమాట. అంటే తిరుపతి టీం వాళ్ళు రెస్క్యూ చేస్తే అప్పుడప్పుడే ఆన్ స్పాట్ అప్పుడు ఆ ఎమ్మెల్యే గారు 1,00,000 రూపాయలు వాళ్ళకి పారితోషికంలాగా ఒక అవార్డు లాగా ఇచ్చారనమాట. టు ఎంకరేజ్ అంటే ఒక రివార్డు ప్రకటించారనమాట. వాట్ ఎవర్ అవర్ రోల్, మా యొక్క యాక్టివిటీస్ను మీరు గుర్తించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను. తర్వాత 82 మందిని సేవ్ చేయడం జరిగింది. 18లో 824 మంది కాల్స్ రాగా దాంట్లో 700 మందిని సేవ్ చేయడం జరిగింది. 18-19లో 738కి గాను 1267 మందిని సేవ్ చేయడం. 19-20లో కూడా 763 కాల్స్ అయితే 623 మంది. అంటే రెస్క్యూ కాల్స్ అంటే మేజర్ రోడ్డు రైల్వే కాకుండా, రైలు యాక్సిడెంటే కాకుండా, రోడ్ రైలు కాకుండా ఈ చిన్న చిన్న అనిమల్స్ రెస్క్యూ కూడా జరుగుతుంటే వాటిని కూడా మేము లైవ్ స్టాక్ రెస్క్యూ కూడా వేరియస్ వెల్స్లో నుంచి దాంట్లో నుంచి పడిపోవడం జరుగుతూనే ఉంటుంది. కైసిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య పూజలు అందుకుంటున్న ఉగ్ర శ్రీనివాసుడిని మాడవీధుల్లో విహరింపజేయడం ఆనవాయితీ. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆస్థానాన్ని ఏకాంతంగా నిర్వహించారు. వేకువజామున నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించారు. గర్భాలయంలో మూలమూర్తితో సమానంగా నిత్య పూజలను అందుకుంటున్న ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా మాడవీధుల్లో ఊరేగించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుండటంతో వాతావరణం అనుకూలించక ఆలయంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే ఉత్సవమూర్తులను ప్రదక్షిణగా ఊరేగించారు. బంగారు వాకిలి వద్ద కైసిక ద్వాదశి ఆస్థానాన్ని ఆలయ పండితులు పురాణ పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ జియంగార్లు, అర్చకులు, దేవస్థానం ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చిన ఘనత ఒక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే దక్కుతుందని ఫీల్డ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ శెట్టి అన్నారు. గాజువాక పంతులు గారి మేడ వద్ద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నిర్వహించిన మెగా లోన్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 150 గ్రూపులకు 6 కోట్ల రూపాయలను అతి తక్కువ వడ్డీతో సెల్ఫ్ హెల్ప్, కారు, ఎడ్యుకేషన్, ఇతరత్రా లోన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంకులో విలీనమైన నేపథ్యంలో ఈ బ్యాంకులు కలిపి ఒక్క రోజులోనే 20 కోట్ల రూపాయలను అతి తక్కువ వడ్డీకే మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1257 బ్రాంచులు, విశాఖలో 11 బ్రాంచులతో లావాదేవీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్యాంకు అందిస్తున్న సేవలను కస్టమర్లు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు లోన్లు, కారు తాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీజీఎం అజయ్ కుమార్, చీఫ్ మేనేజర్ మూర్తి, బ్రాంచ్ చీఫ్ మేనేజర్ గౌతమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రిటైల్ లెండింగ్ అంటే ఇల్లు కట్టుకోవడానికి కానీ, కొనుక్కోవడానికి కానీ, ఎడ్యుకేషన్ లోన్ అనండి, అలాగే వాహనాలు కొనుక్కోవడానికి అన్ని రకాలైన ఫెసిలిటీస్ మన బ్యాంకులో ఇవ్వడం జరిగింది. అటువంటివి ఏమీ లేవు మనకి. ఎందుకంటే స్మూత్గా అయిపోయింది మనకి. ఈ కలవడం అనేది చాలా స్మూత్గా అయింది. ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ లేవు. అలాగే మీకు సర్వీస్లో కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. అన్నీ జరుగుతూ ఉన్నాయి. మీకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది ఖాతాదారులకి. Specialized branches, SME branches all across the country, especially to fulfill the needs of MSMEs. During this pandemic, all the units had suffered a lot. Many persons. 500 బ్రాంచెస్ అయినవి. మీకు ఎందుకు చెప్తానంటే ఎంత బ్యాంక్ పెద్దదైతుందో మీకు సౌకర్యాలు ఎక్కువ దొరుకుతాయి. సౌకర్యాలు ఎట్లా దొరుకుతావంటే మన బ్యాంక్ ఖర్చులు తగ్గుతావి. పట్నం జోన్కి వస్తే మనది 550 బ్రాంచెస్ ఉన్నవి. మనది ఏలూరు నుంచి శ్రీకాకుళం వరకు మన పరిధి ఉంటుంది. ఆల్ ద బ్రాంచెస్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. మనది యంగ్ అండ్ ఎనర్జెటిక్ మేనేజర్స్ ఉంటున్నారు. ఇక్కడ పెరిగితే, ఇక్కడ డెవలప్మెంట్ అయితే ఖండితంగా వైజాగ్ సిటీలో అవుతుందని నా డెఫినెట్ గా నాకు ఇది ఉంది.
రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురుద్వారాలోని ఈపీడీసీఎల్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతులపై భారాలు వేస్తే వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడాన్ని వెంటనే ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాల ద్వారా కార్పొరేట్ శక్తులకు మాత్రమే మేలు జరుగుతుందని అన్నారు. కనీస మద్దతు ధర, రుణాలు మాఫీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. డిస్కంలు రాష్ట్రాల పరిధిలో ఉన్నందున రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని, ఆ పథకాన్ని పూర్తిగా ఎత్తివేయడానికే పంపు సెట్లకు మీటర్లు బిగిస్తున్నారని అన్నారు. ఈ విధానాలను విడనాడకపోతే దేశవ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. నిరసనలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు, కృష్ణారావు, మణి తదితరులు పాల్గొన్నారు. ఉచిత విద్యుత్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో 200 యూనిట్లు ఎవరైతే వాడుతూ ఉన్నారో వాళ్ళకి ఉచితంగా ఇస్తూ ఉన్నారు. అట్లాగే అనేక సబ్సిడీలు ఇస్తున్నారు. రేపు భవిష్యత్తులో రాష్ట్రాలకు సంబంధించి ఎవరైతే పేదలు బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళ యొక్క ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యుత్ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉమ్మడిగా ఒక జాబితాను తీసుకొచ్చి దాన్నే అమలు చేస్తారని చెప్తా ఉన్నారు. దుర్మార్గం ఉంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన దాంట్లో కూడా 3 చట్టాలు తీసుకొచ్చారు. ఆ 3 చట్టాల యొక్క సారాంశాన్ని చూస్తే ఇటు వినియోగదారులకు కానీ లేదనుకుంటే రైతులకు కానీ ఉపయోగపడేది కాదు. భవిష్యత్తులో రైతాంగానికి పెను ప్రమాదం వస్తుంది. ఇప్పటికే భారతదేశానికి ఆహార భద్రత కొరత అయింది. ఇప్పుడు మరింత ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మిక చట్టాలు కూడా మార్పులు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే భారతదేశం గత బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఏ రకంగా అయితే వ్యవహారం చేస్తుందో ఈ రోజున్న బీజేపీ ప్రభుత్వం కూడా ఆ రకంగానే వ్యవహారం చేస్తూ ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వం 6 ఏళ్ల కాలంలో వాళ్ళు ఎవరికి ప్రయోజనాలు అంటే, ఒకటి అమెరికా నుండి వచ్చే బడా కంపెనీలకు ఉపయోగపడుతుంది, అలాగే అదాని రిలయన్స్ కంపెనీలకు ఉపయోగపడుతుంది తప్ప సాధారణ ప్రజానీకానికి ఉపయోగపడలేదు. మనందరం చూస్తూ ఉన్నాం. గత 2 రోజుల నుండి పంజాబ్ రైతాంగం అట్లాగే అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ యొక్క రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంటే టియర్ గ్యాస్ ప్రదర్శిస్తూ ఉంది. అత్యధిక న్యాయంగా అంటే ఎవరికి అత్యధిక న్యాయంగా? ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే వ్యవసాయ కార్మికులు ఉన్నారో, అలాగే మహిళలు ఉన్నారో వాళ్ళ యొక్క సంరక్షణ లేకుండా అత్యధిక అంటే ఏంటి అనేది మేము అడగదలుచుకున్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు ప్రజా పోరాటాలు నిర్వహించాలని సిపిఎం పార్టీ అట్లాగే సిఐటియు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే ఈరోజు దేశం మొత్తం మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. నిన్న ఒక్కరోజు 25 కోట్ల మంది నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు కోట్లాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పటికైనా పునఃపరిశీలన. ఏసీబీ వలకు ఇరిగేషన్ చేప చిక్కింది. చిత్రావతి రిజర్వాయర్ ముంపు గ్రామ బాధితురాల నుండి 2 లక్షల లంచం డిమాండ్ చేసిన ఇరిగేషన్ శాఖ డీఈ మోహన్ గాంధీ ఏసీబీ వలకు చిక్కాడు. అనంతపురం జిల్లా ముదిగొప్ప గ్రామం రాఘవంపల్లికి చెందిన లీలావతి ముంపు గ్రామ బాధితురాలు కావడంతో ప్రభుత్వం 20 లక్షల రూపాయల పరిహారం మంజూరు చేసింది. ఆ డబ్బు బాధితురాలకి ఇచ్చేందుకు డీఈ మోహన్ గాంధీ 2 లక్షలు డిమాండ్ చేయడంతో లీలావతి ఏసీబీని ఆశ్రయించింది. మోహన్ గాంధీకి లంచం ఇస్తుండగా స్థానిక రీతి గోల్డ్ షాప్ వద్ద రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నామని ఏసీబీ అధికారులు చెప్పారు. ముంపు ప్రాంతంలోకి పోవడం జరిగింది. దాన్ని ఇంటిని ఎస్టిమేషన్ చేసి గవర్నమెంట్ ప్రతిపాదన పంపించి గవర్నమెంట్ దగ్గర నుంచి అమౌంట్ శాంక్షన్ కావడానికి అప్పట్లో డిఈ మోహన్ గాంధీ అన్న అతను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెందిన డిఈ గారు 2 lakhs డిమాండ్ చేశారు. సో ఆమె విధులైన పరిస్థితులు ఒప్పుకొని ఇస్తానని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఆ ప్రాసెస్ జరిగింది. ఇప్పుడు ఆమెకు ప్రభుత్వం తరఫున 21 lakhs కంపెన్సేషన్గా వస్తే ఆ కంపెన్సేషన్కు వచ్చిన దానికి అతను 2 lakhs డిమాండ్ చేశాడు. అది ఇవ్వడం ఇష్టం లేని లీలావతి ఏసీబీని ఆశ్రయించింది. ఏసీబీ వాళ్ళు ఈ దినము లీలావతి దగ్గర నుంచి మోహన్ గాంధీ డిఈ గారు 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసి తీసుకున్న సమయంలో రెడీ హ్యాండ్గా రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుంచి ఈ 2 lakhs అమౌంట్ స్వాధీనం చేసుకున్నాము. అతను అదుపులోకి తీసుకున్నాము. కేసు ఆంధ్ర ఒడిశా సరిహద్దు మల్కన్గిరి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి చెందాడు. మరో చోట జరిగిన కాల్పుల్లో మరో మావో గాయపడ్డాడు. ఇంటర్ స్టేట్ జాయింట్ ఆపరేషన్లో భాగంగా తోటగూడ అడవుల్లో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో కిషోర్ అనే సిపిఐ మావోయిస్టు మృతి చెందాడు. కిషోర్పై 8 లక్షల రివార్డు ఉంది. 2007లో దళంలో చేరిన కిషోర్ ప్రస్తుతం ఆంధ్ర ఒడిశా మిలిటరీ ప్లాటూన్కు పనిచేస్తున్నాడు. ఈయనపై పలు దాడులు, కాల్పుల ఘటనలో హస్తం ఉందని ఒడిశా పోలీసులు తెలిపారు. మరో చోట లైకాన్ అనే మావోయిస్టు కాల్పుల్లోకి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మావోయిస్టుల నుండి పలు ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
హెడ్లైన్స్ మరోసారి. డిసెంబర్ 25న 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ షురు. ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్. సత్ప్రవర్తన కలిగిన మహిళా ఖైదీలకు విముక్తి. విశాఖ సెంట్రల్ జైలు నుండి 2 విడుదల చేశామన్న సూపరింటెండెంట్ రాహుల్. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాం. విపత్తుల నిర్వహణ శాఖ డీజీఎండీ హసన్. కైసిక ద్వాదశిని పురస్కరించుకుని తిరుమలలో ఘనంగా ఆస్థానం. వాతావరణం అనుకూలించక ఏకాంతంగా సేవలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.